సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ పాఠశాలల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులు ఉంటారు కదా, విద్యార్థులకు మా వంతుగా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం చేయడం. మేము ఇచ్చే అమౌంట్ చిన్నది అవ్వచ్చు, కానీ మా అమౌంట్ కావచ్చు, వేరే వాళ్ళు ఇలాగే వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన చిన్న మొత్తమే అలాగే పెద్ద అమౌంట్ అవుతుంది. ఇక్కడ మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొదటి విషయం ఏంటంటే మనకు పట్టుదల ఉంటే, చదవాలని మనకు పట్టుదల కనుక ఉంటే మనకు దేవుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తాడు. మనము మన చదువుని అండ్ మన డిసిప్లిన్ని ఎక్కడా వదలకూడదు. రెండవది, ఇక్కడ చదివిన ప్రతి ఒక్కరు అండ్ మా గ్రూప్లో ఉన్న 59 మంది అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు. వాళ్ళందరూ మీలాగే ఉన్న పిల్లలు, కానీ ఈరోజు ఎవరికి వాళ్ళు స్వతహాగా చదువుకొని కష్టపడి అందరూ మంచి ప్లేస్లలో సెటిల్ అయ్యారు. సో మనం కూడా ఇలాగే కష్టపడాలి. ఈరోజు మీరు విద్యార్థి అయ్యుండొచ్చు, ఇంకో 21 సంవత్సరాలు 25 సంవత్సరాలతో మీరు మాత్రం ఉద్యోగాలు చేస్తుంటారు. మీరు కూడా ఇలాగే ఎదిగి మీరు కూడా ఇలాగే ఒక గ్రూప్గా ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకొని మీరు మీలాంటి పిల్లలకు కూడా సహాయం చేయాలి. ఈ అవుటేజ్ యొక్క ప్రధాన ఉద్దేశం మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ సార్ మీరు ఏమనుకోండి. సో ఈ అక్క రాధా అక్క మా సీనియర్ 2003 బ్యాచ్, అండ్ సత్య అన్న, నాగరాజ్ అన్న, వీళ్ళందరూ మా సీనియర్స్ 2003-2004 బ్యాచ్ వాళ్ళు. అలాగే వీళ్ళందరూ అప్పట్లో తెలుగు మీడియం ఉండేవారు, ఇంగ్లీష్ మీడియం లేకుండా. అయినా కానీ వీళ్ళు ఇంగ్లీష్ కష్టపడి నేర్చుకొని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. అలాగే మా క్లాస్మేట్స్ ఇతను వీరేష్, అంజీ, మేమందరం 5వ తరగతి నుండి కలిసి చదువుకున్నాం. 5th క్లాస్ స్టార్ట్ అయ్యాం. గణేష్, మేము చిన్నప్పటి నుండి 2nd క్లాస్. నాకు తెలిసి మా ఊళ్ళో అప్పుడే మాకు ఆ ఊళ్ళో తెలియని వయసులో మా పరిచయం. సో ఇట్లా మీరు కూడా అంటే ఎందుకు పరిచయం చేస్తున్నానంటే మనం క్లాస్లో దోస్తులే కొట్లాడుకుంటాం. సో కొట్లాడుకోవడం ఇంపార్టెంట్ కదా, అందరం కలిసిమెలిసి ఉండాలి. సమాజానికి మనం కూడా ఏదో ఒక మన వంతుగా ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. నా ఉద్దేశం అది, నాకు పరిచయం చేసిన ఉద్దేశం అది. ఎందుకంటే మా ట్రావెల్ అయ్యి దాదాపు 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతుంది. మేము 25 సంవత్సరాలు కలిసి ట్రావెల్ చేస్తున్నాం. సో మీరు కూడా అలాగే చిన్నప్పటి కష్టపడి చదువుకొని అందరు కలిసిమెలిసి స్నేహంగా ఉంటూ మీరు కూడా భవిష్యత్తు ప్రణాళికను వేసుకొని భవిష్యత్ తరానికి మంచి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రాధిక అంతగా మాట్లాడతారు. మీ వంతు సహాయం చేసి every month or every year certain amount ఆ అమౌంట్ హ్యూజ్ అమౌంట్ అయినాక మీరు ఎనీ స్టూడెంట్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్ ఎంకరేజ్ చేయొచ్చు, లైక్ క్యాష్ ప్రైజ్, ఎనీథింగ్. ఓకే, చేస్తారా? ఓకే, నైస్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ ఉన్న విద్యార్థులకు నా యొక్క నమస్కారములు. నా పేరు వీరేశం. నేను అమీర్పేట్ నెంబర్ 1 హై స్కూల్లో 10వ తరగతి 2007లో కంప్లీట్ చేశాను. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి అనుకుంటున్నాను. బాల్యం అనేది చాలా అద్భుతమైన దశ. ఈ దశలో మనం చదువుతో పాటు పెద్దల పట్ల, సమాజం పట్ల గౌరవ మర్యాదలతో ఉండాలని, ఇవి ఉంటేనే ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలి అంటే పునాదులు ఎంత గట్టిగా ఉండాలో అలాగే బాల్యం అనే ఈ దశలో మనం మంచి ఫౌండేషన్ వేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకి వెళ్తామని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్బిటి స్కూల్ వారికి, ప్రధాన ఉపాధ్యాయుల వారికి నా యొక్క నమస్కారములు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.